ఈ కార్ రేస్ ఫార్ములాలో అడ్డంగా దొరికిపోయిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ వెల్లడించారు. ఆదిలాబాద్లో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐటీసీసీ కార్యదర్శి విశ్వనాథంతో కలిసి వచ్చిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి ఈ కార్ రేస్ పేరిట ప్రజల సొమ్మును ఓ కంపెనీకి ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్ రేస్ ఫార్ములాలో అడ్డంగా దొరికిపోయాడు కేటీఆర్. మొన్నటిదాకా ఏం బుకాయించినాడు, నేను సిద్ధంగా ఉన్నా జైలుకు పోవడానికి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చేసుకోండి అని చెప్పినటువంటి మాటలు తీరా గవర్నర్ పర్మిషన్ ఇచ్చి ఏసీబీ వారు కేసు బుక్ చేసి నోటీసులు ఇచ్చి తదనంతరం ఈడీ ప్రవేశంతో కోర్టును ఎందుకు ఆశ్రయించాడో కేటీఆర్ గా సమాధానం చెప్పాలి. ఇదేం కేసే, పనికిరాని కేసు అన్నావు, పసలేని కేసు అన్నావు. బాహాటంగా ప్రజల సొమ్ముని ఒక ప్రైవేట్ కంపెనీకి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్న సందర్భంలో నిబంధనలు తుంగల తొక్కి బాహాటంగా ధరవత్తం చేశావు, అధికారులను నిరికిచ్చావు. నీతో పాటు అధికారులు కూడా ఇలా ఉరిపడే పరిస్థితి. ఇలా ఇదొక్క కేసు మచ్చుతుర్క మాత్రమే. కేటీఆర్ గారు జైలుకు పోక తప్పదు, క్లారిటీతో తప్పు చేస్తున్నాడు.